హాయ్ గైస్, ఈరోజు మనం జీడిఎస్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ జాబ్ ఏంటి, సెలక్షన్ ఎలా చేస్తారు, జాబ్స్లో జీడిఎస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, జాబ్స్ ఇంకా ప్రమోషన్స్ ఉంటాయా, శాలరీ ఎంత, ఇంక్రిమెంట్స్ ఎంత అవుతున్నాయి, ఇయర్లీ ఎంత ఇంక్రిమెంట్ చేస్తారు, చేయడం మంచిదేనా, ఎన్ని గంటలు డ్యూటీ, అసలు జాయిన్ అవ్వడం మంచిదేనా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తా. ఫస్ట్లీ ఈ జీడిఎస్ గ్రామీణ్ డాక్ సేవక్ ఇది పోస్టల్లో రిలీజ్ చేసిన జాబ్. అయితే దీనికి సెలక్షన్ ఏంటంటే జస్ట్ 10th. మీకు 10thలో మార్క్స్ పెట్టే ఇది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నీ 10thలో మార్క్స్ వస్తాయి కదా, వాటిని పర్సంటేజ్గా కన్వర్ట్ చేసి ప్యూర్ మెరిట్ బేస్డ్ అనమాట. ఇది నీ మార్క్స్ పెట్టే మోస్ట్లీ కరోనా వాళ్ళకి వస్తుంది ఇది, ఎందుకంటే వాళ్ళకి 600/600 వచ్చాయి కాబట్టి. అయితే ఇది ప్యూర్ మెరిట్ బేస్డ్. ఫస్ట్ సెలక్షన్స్ ఎలా చేస్తారంటే ప్యూర్ మెరిట్ బేస్డ్. నెక్స్ట్ పోస్టులు ఏమేమి ఉంటాయి, బీపీఎం, ఏపీపీఎం, డాక్ సేవక్. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అంటే ఈ మన ఊర్లో పోస్టులు కడుతూ ఉంటాం కదా, మనం పోస్ట్ మనీ ఇస్తూ ఉంటాం ఒక అతనికి, ఒక మెంబర్కి, వాళ్ళే బీపీఎం అంటాం. ఏబీపీఎం అంటే బీపీఎంకి అసిస్టెంట్గా ఉంటారు, అంటే ఈ లెటర్లు డెలివరీ చేయడం, అలానే బీపీఎంకి అసిస్టెంట్గా ఉంటారు అనమాట. మోస్ట్లీ వీళ్ళు డ్యూటీ డెలివరీ చేయడమే. డాక్ సేవ కూడా సేమ్, మెయిల్ డెలివరీ చేయడమే చేస్తారు, ఇతను కూడా సేమ్. అయితే వీళ్ళ శాలరీలు చూద్దాం, వీళ్ళు వర్క్ ఏంటో తెలుసుకుందాం. వీళ్ళ వర్క్ ఏంటంటే బీపీఎం వాళ్ళు చెప్పా కదా, ఊళ్ళో మనం పోస్టులు కడుతూ ఉంటాం కదా, మనీ కలెక్ట్ చేయడం, అలానే వీళ్ళకి ఇన్సూరెన్స్ చేయించడం, అటువంటి టాస్క్లన్నీ ఇస్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ బీపీఎం డ్యూటీ అది. ఏబీపీఎం అనే డెలివరీ చేయడం వరకే వీళ్ళ డ్యూటీ ఉంటుంది. డాక్ సేవకు కూడా సేమ్. అలానే బీపీఎంకి అసిస్టెంట్గా ఉంటాడు, ఏదైనా హెల్ప్ కావాలంటే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు శాలరీ చూద్దాం. శాలరీ వచ్చేసరికి బీపీఎంకి బేసిక్ పే చెప్తున్నా. ఇప్పుడు శాలరీ అంటే మనకు ఫస్ట్ బేసిక్ పే ఉంటుంది, దాని తర్వాత డీర్ అలవెన్స్ అంటే మన ఖర్చులకి ఇస్తారు, అంటే ఫుడ్కి వీటి కోసం. దీంట్లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవేమి వీళ్ళు రెంట్ అలవెన్స్ అవేమి ఉండవు. ఇది జస్ట్ నార్మల్ బేస్ జాబ్ అనమాట, టెంపరీ గవర్నమెంట్ జాబ్. సో అంటే టెంపరీ అంటే జాబ్ నుంచి అయితే తీయరు, బట్ ఇట్స్ టెంపరీ గవర్నమెంట్ జాబ్ అని అంటాం. అయితే బేసిక్ బీపీఎంకి వచ్చేసరికి బేసిక్ పే 12,000 ఇస్తారు. అది 4 hours డ్యూటీ వాళ్ళకి. 5 hours డ్యూటీ వాళ్ళకి 14,500. ఏబీపీఎం వాళ్ళకి బేసిక్ పే 10,000 4 hours వాళ్ళకి, 5 hours వాళ్ళకి 1,200. అలానే డీర్ అలవెన్స్ అంటే 50,000 ఆఫ్ బేసిక్ పే, అంటే ఇప్పుడు 12,000 కదా, ఇప్పుడు 6,000 అనమాట. డీర్ అంటే ఖర్చులకి ఇస్తారు 6,000, అంటే ఓవరాల్గా బీపీఎంకి 18,000 వస్తుంది. అదే 5 గంటలు డ్యూటీ చేసేవాడికి 21,000 వస్తుంది. దీన్ని పార్ట్ టైం జాబ్ కూడా అంటాం, బట్ పార్ట్ టైం కాదు, సీరియస్లీ చాలాసేపు వర్క్ చేస్తారు వీళ్ళు కూడా. టాస్క్ కూడా అలానే ఉంటాయి, సేమ్ అంతే. ఇంక ఇంక్రిమెంట్కి వచ్చేసరికి శాలరీ ఎలా ఇంక్రీజ్ అయ్యిద్ది అంటే ఇయర్లీ 3% ఆఫ్ బేసిక్ పే పెంచుతారనమాట. అంటే ఇప్పుడు ఈ 12,000లో 3% అంటే 360 రూపీస్, ఇయర్లీ 360 రూపీస్ పెరుగుద్ది. అంటే మళ్ళీ 360 యాడ్ చేస్తాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1,260లో 3% చేస్తాం. అలానే డిఏ కూడా ఎవ్రీ 6 monthsకి అప్డేట్ చేస్తారు. మరి ఖర్చులు పెరుగుతున్న కొద్దీ అది కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు అనమాట. అది నెక్స్ట్ వచ్చేసరికి ప్రమోషన్స్, అంటే ఈ జాయిన్ అవ్వడం వల్ల యూజ్ ఏమైనా ఉందా, నెక్స్ట్ కెరియర్ చాలా ఉంటాయంటే జీడిఎస్గా మీరు 3 సంవత్సరాలు చేస్తే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో వీళ్ళు రాసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు ఎంటీఎస్ కానీ, పిఏ కానీ, పోస్టల్ అసిస్టెంట్కి సిహెచ్ఎస్ఎల్ రాస్తాం కదా, వీళ్ళకి అవేమో అవసరం లేదనమాట. అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇప్పుడు మనం జనరల్గా గవర్నమెంట్ జాబ్కి ఏంటి, ఓవరాల్గా ఉన్న వాళ్ళందరితో కాంపిటేట్ అవుతాం. వీళ్ళు ఓన్లీ పోస్టల్లో ఉన్న వాళ్ళతో మాత్రమే, అంటే జస్ట్ వాళ్ళే కాంపిటీషన్ అంతే, బయట వాళ్ళతో కాంపిటీషన్ ఉండదు వీళ్ళకి. సో అదొక అడ్వాంటేజ్. కట్ ఆఫ్స్ తక్కువ ఉంటాయి అన్నమాట, అది సింపుల్గా చెప్పాలంటే. సో ఎక్స్పీరియన్సెస్ అనమాట. జీడిఎస్ నుంచి ఎంటీఎస్కి 3 సంవత్సరాలు ఉండాలి. పోస్ట్ మ్యాన్ అవ్వాలనుకున్న మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఏబీపీఎం కూడా ఆల్మోస్ట్ సేమ్. జీడిఎస్ పోస్టల్ అసిస్టెంట్కి అయితే 5 సంవత్సరాలు ఉండాలి.
5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, 12th పాస్ అయ్యి ఉండాలి. ఎంటీఎస్ పోస్ట్ మనకి 10th పాస్. ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.